హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం ఎందుకు జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. దీనికి గల కారణాలు మనం ఒకటిగా తెలుసుకుందాం. రెజీమ్ చేంజెస్, ఆయిల్ రిసోర్సెస్, ఇస్లామిక్ రెవల్యూషన్, న్యూక్లియర్ వెపన్స్. లెట్స్ గో వన్ బై వన్ ఇన్ డీటెయిల్. ద స్టోరీ దట్ స్టార్టెడ్ ఫర్ ఆయిల్. ఇరాన్ దగ్గర ఉన్న ఆయిల్ సంపద వల్లే వెస్టర్న్ కంట్రీస్తో సమస్యలు మొదలయ్యాయి. 1908లో ఇరాన్లో పెద్ద మొత్తంలో ఆయిల్ కనుగొన్నారు. ఆ సమయంలో బ్రిటిష్ కంపెనీ అయిన ఆంగ్లో పర్షియన్ ఆయిల్ కంపెనీ ఇరాన్ ఆయిల్ రిసోర్సెస్ని కంట్రోల్ చేసేది. కానీ ఆ ఒప్పందంలో ఇరాన్కు పెద్దగా ప్రయోజనాలు కలగలేదు. ఆయిల్ ద్వారా వచ్చిన లాభాల్లో ఎక్కువ భాగం బ్రిటన్కే వెళ్ళేది. దీంతో దేశంలో జాతీయవాద భావాలు పెరిగాయి. నేషనలైజేషన్ ఆఫ్ ఆయిల్. 1951లో ఇరాన్లో ఒక ప్రముఖ నాయకుడు అధికారంలోకి వచ్చారు. ఆయనే మొహమ్మద్ మొసాదిక్, డెమోక్రటిక్గా ఎన్నికైన ప్రధానమంత్రి. ఆయన తీసుకున్న హిస్టారికల్ డిసిజన్ ఏంటంటే ఇరాన్ ఆయిల్ కంపెనీస్ని నేషనలైజ్ చేయడం. అంటే ఇకపై ఆయిల్ మీద వెస్టర్న్ కంట్రీస్ కంట్రోల్లో లేకుండా ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఆయన ప్రకటించారు. ఈ డిసిజన్తో బ్రిటన్కు పెద్ద దెబ్బ. బ్రిటన్ హ్యాస్ బికమ్ వెరీ యాంగ్రీ ఎకనామికల్లీ అండ్ పొలిటికల్లీ ఆల్సో. అందువల్ల అమెరికా కూడా ఆందోళన చెందింది. ఆ సమయంలో అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. అందువల్ల ఇరాన్ సోవియట్ యూనియన్ ప్రభావంలోకి వెళ్తుందేమోనని అమెరికా భయపడింది. 1953లో అమెరికా యొక్క సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ మరియు బ్రిటన్ యొక్క సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కలిసి ఒక రహస్య కుట్రను పన్నారు. ఆ ఆపరేషన్ అజాక్స్ అని పిలిచేవారు. ఈ ఆపరేషన్ ద్వారా ఇరాన్ ప్రధాని మొహమ్మద్ మొసాదేగ్ ప్రభుత్వాన్ని కూల్చి ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం మొహమ్మద్ రెజా పహల్వేని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారు. ఇది ఇరాన్ చరిత్రలో ఒక కీలక మలుపు. ఈ సంఘటన కారణంగా చాలామంది ఇరానీయులు అమెరికాను ద్వేషించడం మొదలుపెట్టారు. షా పాలన. అధికార మార్పు తర్వాత షా అమెరికా మద్దతుతో దేశాన్ని పాలించాడు. మొదటి దశలో ఆయన దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఆధునిక విధానాలను ప్రవేశపెట్టే కార్యక్రమాలను ప్రారంభించారు. అవి వైట్ రెవల్యూషన్ అనే పేరుతో ప్రసిద్ధి పొందాయి. కానీ కాలక్రమేణా ఆయన పాలన ఒక డిక్టేటర్షిప్గా మారింది. షా ప్రభుత్వం సీక్రెట్ పోలీస్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేసింది. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేకులను గమనించి అరెస్ట్ చేసి కొన్నిసార్లు హింసించేవాడు. దీంతో ప్రజల్లో అసంతృప్తి మరింతగా పెరిగింది. 1979 ఇస్లామిక్ రెవల్యూషన్. 1970 నుండి 79 వరకు దేశంలో పెద్ద స్థాయిలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రజలు షా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. 1979లో చివరికి ఇది ఒక పెద్ద విప్లవ యుద్ధంగా మారింది. షా దేశం విడిచి పారిపోయాడు. తర్వాత వచ్చిన నాయకుడే అయతుల్లా ఖమేనీ తిరిగి దేశానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి ఇరాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది. తర్వాత ఏర్పడిన ప్రభుత్వం అమెరికా మరియు వెస్టర్న్ కంట్రీస్కి వ్యతిరేకంగా తన ఫారెన్ పాలసీని అమలు చేసింది. 1984లో అమెరికా అధికారికంగా ఇరాన్ను స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజంగా ప్రకటించింది. అమెరికా ఆరోపణల ప్రకారం ఇరాన్ కొన్ని ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తుందని పేర్కొంది. ఇందులో హిజ్బుల్లా, హమాస్, హౌతీ వంటి పలు ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తుందని పేర్కొంది. దీన్ని ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. న్యూక్లియర్ ప్రోగ్రామ్. 2000 సంవత్సరంలో అమెరికా మరియు వెస్టర్న్ కంట్రీస్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుందని అనుమానించాయి. ఇరాన్ మాత్రం తను న్యూక్లియర్ ప్రోగ్రామ్ కేవలం పవర్ జనరేషన్ వంటి శాంతియుత అవసరాల కోసమేనని చెప్పింది. ఈ వివాదం కారణంగా ఇరాన్పై ఫైనాన్షియల్ శాంక్షన్స్ అమెరికా విధించింది. న్యూక్లియర్ అగ్రిమెంట్. 2015లో ఒక కీలకమైన ఒప్పందం జరిగింది. దీనిని JCPOA జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే న్యూక్లియర్ అగ్రిమెంట్ జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని పరిమితం చేయడానికి అంగీకరించింది. దానికి ప్రతిఫలంగా ఇరాన్పై ఉన్న కొన్ని ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ప్రపంచ దేశాలు తొలగించాయి. దీంతో కొంతకాలం పాటు ఇరాన్ మరియు వెస్టర్న్ కంట్రీస్ మధ్య ఉన్న టెన్షన్స్ కొంతవరకు తగ్గాయి. అమెరికాస్ విత్డ్రాల్ ఫ్రమ్ న్యూక్లియర్ అగ్రిమెంట్.
2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుండి వైదొలిగారు. దీంతో మళ్ళీ టెన్షన్స్ పెరిగాయి. ఇరాన్పై మళ్ళీ ఫైనాన్షియల్ శాంక్షన్స్ అమల్లోకి వచ్చాయి. ఆపరేషన్ లయన్స్ రోర్ ఫిబ్రవరి 2026 అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై నేరుగా దాడులు ప్రారంభించారు. ఫిబ్రవరి 28న జాయింట్ మిలిటరీ యాక్షన్ మొదలైంది. దీనిని ఇజ్రాయెల్ ఆపరేషన్ లయన్స్ రోర్ అని, అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పిలుస్తున్నారు. ఇరాన్ యొక్క న్యూక్లియర్ సెంటర్స్ మరియు మిసైల్ సిస్టమ్స్ని ధ్వంసం చేయడమే ఈ వార్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ వార్ మొదలైన 12 గంటల్లోనే దాదాపు 900 ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ అగ్రనేత అలీ ఖమీనేని మరణించారు. ఈ యుద్ధం వల్ల భారత్ వంటి దేశాలపై పడే ఆర్థిక ప్రభావం గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.